హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ కలిమిందల కూర. ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని వండుకునే ముందు దీన్ని క్లీన్ చేసుకోవడం తెలుసుకోవాలి. మనం ఎంత బయట క్లీన్ చేయించి తెచ్చుకున్నా సరే ఒక్కోసారి వాళ్ళు సరిగ్గా చేయకపోతే మాత్రం కూర అంతా పాడైపోతుంది. దీని లోపల ఒక చిన్న నల్లటి పదార్థం ఉంటుందండి. అది చూడడానికి తెల్లగానే ఉంటుంది, కానీ అది ఏమాత్రం చిన్నగా చిరిగినా సరే నల్లగా వస్తుంది. దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇలా సైడ్ చిన్న పుల్లలా పీస్లా ఉంటుంది, అది కూడా తీసేసుకొని పై స్కిన్ అంతా ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. ఇదంతా కూడా మొత్తం స్కిన్ అంతా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అయితే క్లీన్ అయిపోతుంది. హెడ్ పార్ట్లోనైతే ఆ నల్లటి పదార్థాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. కర్రీలో హెడ్స్ వేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం అది మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే కలిమింద లోపల భాగం అంతా క్లీన్ అవ్వాలంటే చివరి చిన్నగా ఇలా కట్ చేసుకుంటే వాటర్తో కడిగేసుకుంటే వచ్చేస్తుందండి. లోపల ఏమైనా ఉన్నా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా కట్ చేసి శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఇప్పుడు నీట్గా క్లీన్ అయినట్టేనండి. చూడండి, ఇప్పుడైతే రెసిపీ రెడీ చేసుకుందండి. కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక పెద్ద కప్పు ఆనియన్స్ వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని. అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కలిమిందలు వేసుకున్నామండి. కలిమిందలన్నీ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి బాగా కలుపుకొని కూరకు సరిపడా ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ కలిమిందల నుంచి వాటర్ రిలీజ్ అవుతుందండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిందో లేదో చూసుకొని వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయాక ఒకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేస్తే సరిపోతుంది. 2 మినిట్స్ అయ్యాక కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర చల్లుకొని కూర దించేసుకోవడమేనండి. రెసిపీ రెడీ అయినట్టే. నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కూర అయితే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి రెసిపీ చూడండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.